అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ప్రజాస్వామ్యవాది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు సతీష్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యవాది అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం ఆశ్చర్యకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ 2019 ముందు, ఆ తర్వాత అనే పరిస్థితికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 2019 తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎన్ని దారుణాలు చేశారో, ఎన్ని అరాచకాలు చేశారో జగమెరిగిన సత్యమే. లాస్ట్కి తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్ని బాయ్కాట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా వేదాలు వల్లించడం సిగ్గుచేటు. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది 1983లో. ఆ తర్వాత 85లో, 89లో, 94, 99, 2004, 2009, 2014 ఇన్ని ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడారు. ఈ ఎన్నికలు ఈ 83 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా, ఏ ఒక్క ప్రభుత్వం అయినా, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా స్థానిక సంస్థలను బాయ్కాట్ చేసిందా? 94 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత 6 నెలలు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించింది. అప్పుడు మున్సిపల్ ఛాంబర్ చైర్మన్గా ఆనం వివేకానంద రెడ్డి గారు గెలిచారు. అది ప్రజాస్వామ్య ఎన్నికలంటే. 1999లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చంచలబాబు యాదవ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు. అది ప్రజాస్వామ్య ఎన్నికలంటే. మీ 5 ఏళ్ల పాలనలో సొసైటీలు ఏకగ్రీవం చేసిన ఘన చరిత్ర మీది. ఏ జిల్లాలో అయినా, 13 జిల్లాల్లో ఏ జిల్లాలో అయినా ఒక్క జిల్లా పరిషత్ అయినా ప్రతిపక్ష పార్టీ అనేది గెలిచిందా? మీరు చేసిన అరాచకాలు, అవినీతి, అహంకారం, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్లో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి దొంగోట్లు పోల్ చేయించుకున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6వ తరగతి 6th క్లాస్ చదివిన వాళ్ళకు కూడా గ్రాడ్యుయేట్లు ఓట్లు కల్పించి ఓట్లు వేయించుకున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అదేవిధంగా సతీష్ రెడ్డి గారు, మీరేదో ఈరోజు ఏదేదో ప్రలాపాలు పెళ్తున్నారు. తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు మీ గౌరవం ఏమిటి? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రికి కూడా లేని గౌరవం మీకు దక్కింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు జాతి ప్రజలు వైఎస్ కుటుంబం మీద పోరాడిన యోధుడిగా మిమ్మల్ని చూశారు. ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా మంత్రుల పేర్లు కూడా తెలియని వ్యక్తులు ఉన్నారేమో కానీ వేంపల్లి సతీష్ రెడ్డి గారు తెలియని వ్యక్తులు లేరు. అలాంటి గౌరవం మీకు దక్కింది. ఈరోజు మీరు ఎమ్మెల్యే సీట్ కోసం లాలుచి పడి ఈరోజు ఏదో పిచ్చి ప్రలాపనలు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సతీష్ రెడ్డి గారు. పులివెందలంతా అభివృద్ధి చేసిందని మాట్లాడుతున్నారు.
పులివెందలకి నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీరు పాదాభివందనం చేశారు. మీ కోరిక మేరకే ఆ రోజు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు పులివెందలకి 500 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చారు. పులివెందల్లో అంతా డెవలప్ చేసింది మేము వైఎస్ కుటుంబమేను. పులివెందలకి ఎంతో చేసింది వైఎస్ కుటుంబం అని మాట్లాడుతున్నారు సతీష్ రెడ్డి గారు. ఇది భావ్యం కాదు. పులివెందల ప్రజలు వైఎస్ కుటుంబానికి ఎంతో చేశారు. 78 నుంచి 2024 ఎన్నికల వరకు ఏ పార్టీని గెలిపించలేదు వైఎస్ కుటుంబాన్ని తప్పితే. అలాంటి గొప్ప మనసు, అలాంటి ఉన్నత స్థాయికి వైఎస్ కుటుంబం ఉన్నతమైన స్థాయికి పులివెందల ప్రజలు సహకరించారు. పులివెందల ప్రజల సహకారంతోనే రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. పులివెందల ప్రజల రుణం మీరు తీర్చుకోలేరు. పులివెందలకి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చేసిన దానికన్నా పులివెందల ప్రజలు వైఎస్ కుటుంబానికి చేసిన సేవలే ఎక్కువ. ఆడ మీరేమి అభివృద్ధి చేసింది ఏమీ లేదు. సతీష్ రెడ్డి గారు మీ గౌరవాన్ని తగ్గించుకోకుండా ఉన్నతంగా, గౌరవంగా, హోదాగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. సతీష్ రెడ్డి గారు మీ స్థాయిని తగ్గించుకోవద్దు. నమస్తే. జై హింద్.